హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు కదా ఎక్స్ప్రెస్ ఇన్ తెలుగు. సో ఈరోజు అయితే మనకి యాక్చువల్లీ ఒక రోజు అయితే నేను పెట్టలేదు, డే 2 అనమాట. సో ఈరోజు మనం అయితే ఆల్రెడీ వర్క్ మొత్తం అయిపోయింది, బొగ్గులతో సహా పెట్టాం. సో ఇప్పుడు వచ్చి మనం అవి పెట్టిన తర్వాత ఏంటంటే కొద్దిగా పడుకొని ఉన్నాయి కాబట్టి మనం అయితే కోళ్ళు కొన్ని లేపుకోవాలి నైట్ టైం కాబట్టి. సో ఇలా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. సో గంటకి ఒకసారి 2 గంటలకు ఒకసారి అయితే లేపుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే మోడల్ వస్తాయి. ఇది విషయం అయితే. సో పిల్లలైతే చూసుకోవచ్చు మీరు. సో పిల్లలైతే మీరు చూసుకోవచ్చు. సో డే 2 అనమాట. సో డే 1 అయితే ఆ రోజు నైట్ మనము ప్రిపేర్ చేసి ఉంచుకున్నప్పుడు యాక్చువల్లీ ఆ నైట్ అయితే తీయలేకపోయామన్నమాట. ఎందుకంటే ఓవర్ టైం అయిపోయింది. సో వీడియో తీయాలని నాకు టైం ఓవర్ అయిపోవడం వల్ల తీయలేకపోయాము. సో ఆ రోజు ఫస్ట్ డే కూడా మళ్ళీ తీయలేకపోయాము అనమాట. సో ఇది వచ్చి డే 2. సో ఇప్పుడు నైట్ టైం అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో ఇదనమాట. సో మన వర్క్ అంతా నీట్ కంప్లీట్ అయిపోయింది. సో అన్ని డొక్కులు పెట్టించుకొని, సో చూసారా ఇప్పుడు మనం ఇక్కడ బూడింగ్ దగ్గర మాట్లాడినంతసేపు మనకైతే అన్ని ఫీడ్ తింటే సో వాటర్ అయితే తాగుతుంది. సో ఈ విధంగా అయితే మనము ఉంచుకుంటే నీట్గా ఉంటే బాగుంటుంది. లేకపోతే ఏంటంటే పడుకుడిపోతాయి అనమాట బూడింగ్లో. సో ఆల్రెడీ దీనికి ఒక్కదానికి బొగ్గులు పెట్టాం, గున్నట్లు పెడుతున్నాము, తీసాము. అవి కూడా చూసుకోవచ్చు మీరు. సో బొగ్గుల డబ్బాలు అయితే రెడీ ఉంచాము. ఈ విధంగా అయితే పగుడిపోతుంది. సో మనం అయితే లేపుకోవాలన్నమాట. సో ఈ విధంగా పడుకున్నవన్నీ లేపుకోవాలన్నమాట. సో లేపుకుంటే ఏంటంటే మనకి మోటాలిటీ అనేవి ఎక్కువ రావు. ఇలాగ ఒక 3 days నీట్గా చూసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత ఎలా ఉన్నా పర్లేదు. చూసుకోవచ్చు అనమాట. మనం వచ్చి 6 అయితే ఎలా ఉన్నాయి ఒకసారి. చాలా బాగున్నాయి కదా. సో డే 2 వచ్చి ఇదనమాట. సో మన పరిస్థితి. సో యాక్చువల్లీ చెప్పాలంటే కెపాసిటీ ఏమైనా తగ్గిందని చాలామంది అడిగారు అనమాట. సో మన బ్యాచ్ ఏం తగ్గలే, మనకైతే 16,000 పిల్లలు అయితే దించారు. సో ఎందుకంటే నేను 4 షెడ్లు దించాను కాబట్టి తక్కువ బూడింగ్లు కూడా. ఇంతకుముందు అయితే 3 షెడ్లకి దించడం వల్ల ఎక్కి కొట్టేస్తాను. సో అందువల్ల అలా అనిపించింది అనమాట. సో మనం అయితే టోటల్ అన్ని షెడ్లకి కూడా పిల్లలు అయితే దించాము. ఆ కెపాసిటీ అయితే ఏం తగ్గించలేదు, ఫుల్గానే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. సో ఏ డౌట్లు ఉన్నా అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకా చాలా డౌట్స్ అయితే అడిగారు. సో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట వాటి గురించి. ఓకే. సో బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.